శోభన్ బాబు చిత్ర విశేషాలు ముందడుగు మూడవ భాగం 1983 సంవత్సరంలో విడుదలైన అన్ని చిత్రాల్లోనూ కనీసం 5 కేంద్రాలలో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలు కేవలం 5 మాత్రమే. ముందడుగు 15, నేటి భారతం 8, శ్రీరంగనీతులు 6, ఖైదీ 6, సాగర సంగమం 5. ఆంధ్రప్రదేశ్లోని 8 ఏరియాలలోనూ పై చిత్రాలు ఎన్నెన్ని కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవో ఇప్పుడు చూద్దాం. నైజాం ముందడుగు 4 కేంద్రాలు, మగమహారాజు 3 కేంద్రాలు, సాగర సంగమం 2 కేంద్రాలు, ఖైదీ 2 కేంద్రాలు, బహదూర్ బాడ్షారి 2 కేంద్రాలు. గుంటూరు ఏరియా ముందడుగు 2 కేంద్రాలు, గుంటూరు తెనాలి, నేటి భారతం గుంటూరు నాజప్సరా ఏసీ. మిగతా 3 చిత్రాలు ఒక్క కేంద్రంలో కూడా డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ముందడుగు 2 కేంద్రాలు, ఏలూరు భీమవరం, నేటి భారతం 1 కేంద్రం, పాలకొల్లు అన్నపూర్ణ. మిగతా 3 చిత్రాలు ఒక్క కేంద్రంలో కూడా డైరెక్ట్ 100 లేవు. తూర్పుగోదావరి జిల్లా ముందడుగు 2 కేంద్రాలు, రాజమండ్రి కాకినాడ, శ్రీరంగనీతులు 1 కేంద్రం, రాజమండ్రి శ్యామల, నేటి భారతం 1 కేంద్రం, రాజమండ్రి జయశ్రీ. మిగతా 2 చిత్రాలు 1 కేంద్రంలో కూడా డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకోలేదు. కృష్ణా జిల్లా ముందడుగు 2 కేంద్రాలు, విజయవాడ మచిలీపట్నం, నేటి భారతం 2 కేంద్రాలు, విజయవాడ వినోద, మచిలీపట్నం మినర్వా. మిగతా 3 చిత్రాలు ఒక్కొక్క కేంద్రంలో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడినవి. ఉత్తరాంధ్ర ముందడుగుతో సహా పై 5 చిత్రాలు ఒక్కొక్క కేంద్రంలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవి. నెల్లూరు నేటి భారతం తప్ప మిగతా 4 చిత్రాలు ఒక్కొక్క కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడినవి. సీడెడ్లో నేటి భారతం తప్ప మిగతా 4 చిత్రాలు ఒక్కొక్క కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడినవి. పై వివరాలను పరిశీలిస్తే 1983 సంవత్సరంలో కనీసం 5 కేంద్రాలలో థియేటర్ మారకుండా డైరెక్ట్గా రోజు 3 ఆటలతో 100 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లోని 8 ఏరియాలలో ముందడుగు చిత్రం 8 ఏరియాల్లోనూ, శ్రీరంగనీతులు 6 ఏరియాల్లోనూ, నేటి భారతం 6 ఏరియాల్లోనూ, ఖైదీ 5 ఏరియాల్లోనూ, సాగర సంగం 4 ఏరియాల్లోనూ డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకున్నవి. అంటే 1983లో ఉన్న 8 ఏరియాల్లోనూ కనీసం ఒక్క కేంద్రంలోనైనా డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం ముందడుగు మాత్రమే.